నమస్కారం. నేను రెడ్డి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గం. ఏదైతే ఈరోజు కోడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చిండ్రో, ఏం పని చేస్తుండ్రో వాళ్ళకి అర్థమైతే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాడట, వారిపై చర్యలు తీసుకోవాలని వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది అన్ని మండలాల్లో. ఈరోజు యువజన కాంగ్రెస్ తరపుకెళ్ళి మేము ఒకటే అడుగుతున్నాం, అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్కి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ గారు, వాళ్ళ కుటుంబం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని కేటీ రామారావు అనేక విధాలుగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నది ఆయన మీద కేసులు పెట్టండి. గౌరవ ముఖ్యమంత్రి కొడంగల్ నియోజకవర్గానికి నిధులు తెస్తున్నాడు. నిధులు తెస్తుంటే ఓర్వలేక ఈరోజు ఇష్టం వచ్చినట్ల మాట్లాడుతున్న వ్యక్తులను కాదని ఈరోజు ఈ మన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తున్న రేవంత్ అన్నపై కేసులు పెట్టడం అనేది సిగ్గుమాలిన చర్య. ఎందుకు కేసులు పెడతారండి? ఈరోజు నేను అడుగుతున్నా, కేటీ రామారావు, పట్నం నరేందర్ రెడ్డి గారు, ఇటు సూటికి ఒకటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా, ఎందుకు కేసులు పెట్టిస్తున్నావు అంటే కోడంగల్కి ఏదైతే నారాయణపేట కోడంగల్ లిఫ్ట్కి సంబంధించిన నీళ్లు తీసుకొచ్చినందుకు కేసులు పెట్టేయాలా? ఏదైతే ఎడ్యుకేషన్ హబ్గా చేస్తున్నందుకు కేసులు పెట్టేయాలా? ఏదైతే డాంబర్ రోడ్లు బీటీ రోడ్లు వేస్తున్నందుకు కేసులు పెట్టాలా? మనకు నీళ్లు వస్తున్నందుకు కేసులు పెట్టిస్తావా? నిధులు వస్తున్నందుకు కేసులు పెట్టిస్తావా? ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, అదేవిధంగా అనేక కళాశాలకు సంబంధించిన బిల్డింగ్ కానీ ఇవన్నీ శాంక్షన్ తీసుకొస్తుంటే కేసులు పెట్టిస్తున్నావా? ఎందుకు పెట్టిస్తున్నావు? కనీసం అర్థం చేసుకోవాలి. ఎక్కడ రాజకీయాలు లేవు, కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి ఏం లేదు. నిన్నటి వరకు రైతు భరోసా అన్నారు, 9 రోజుల్లో 9,000 కోట్లు వేసిండు కాబట్టి మీ నోట్లలో మట్టి పడ్డది కాబట్టి వేరే ఆప్షన్ లేదు. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడేది మీరు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జర్నలిస్టులని ఏ విధంగా మాట్లాడాడో మీకు తెలియదా? 10 ఏళ్ళకెళ్ళి ఇదే కేటీ రామారావు జర్నలిస్టులను ఉద్దేశించి ఎన్ని రకాలుగా నీవేందా మాట్లాడేది, నువ్వా నాకు చెప్పేది, మా ప్రభుత్వం మాకుంటుందని ఎన్నిసార్లు గద్దెరించిండు జర్నలిస్టులకు తెలియదా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? కాబట్టి ఏదో ఎక్కడ మీకు సమస్యలు దొరుకుతలేవు. మేము రైతులకు సంబంధించిన రుణమాఫీ చేసినాం, రైతు భరోసా చేసినాం, ఏదైతే బోనస్ పైసలు ఇస్తున్నాం, ఈరోజు రైతులకు అనేక విధాలుగా సంక్షేమం తీసుకొస్తున్నాము. ఏదో ఉద్యోగులకు దాదాపు 60,000, నిరుద్యోగులకు 60,000 ఉద్యోగులు ఇచ్చినాం. అతి త్వరలో నోటిఫికేషన్ షీట్లు వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడ మీకు సబ్జెక్టు లేక ఏదో పలికి మాలిన మాటలు తీసుకొని ఇదో పోలీస్ స్టేషన్ కేసులు పెట్టినంత మాత్రాన ఇది తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా కోడంగల్ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికైనా మార్చుకోండి మీ గుణం. ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేసి ఈరోజు కోడంగల్ డెవలప్మెంట్లో మీరు భాగస్వామ్యం అయితే రేపు వచ్చే జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీలో కానీ ఏదైనా కనీసం స్థానికంగా మీకు ఒక గెలిచే అవకాశం ఉంటుంది. మీరు అబద్ధాలు మాట్లాడుతూ అబండాలు వేస్తే ఈరోజు ప్రజలు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఇట్లా మీ చీటికి మాటికి ఇష్టం వచ్చిన కేసులు పెడితే ఆ కేసులను తట్టుకోడి నిలబడి ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాం. ఎవడెన్ని అడ్డొచ్చినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని నిందలు చేసినా ఖచ్చితంగా కోడంగల్ ప్రజలకు ఏం చేయాలో, వాళ్ళ రుణం ఏ విధంగా తీర్చుకోవాలో తీర్చుకునే ప్రయత్నం చేస్తున్న ప్రయత్నమే కాదు, ఖచ్చితంగా 100% నెరవేరుస్తామని కోడంగల్ ప్రజలు విశ్వాసం పెట్టుకున్నారు. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా మేము అభివృద్ధి పథంలో కోడంగల్ని తీసుకొని పోతామని గుర్తు చేస్తూ జై హింద్, జై రేవంత్ అన్న, జై తిరుపతి అన్న, జై కాంగ్రెస్. ధన్యవాదాలు.